నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, యూజువల్లీ లాట్ ఆఫ్ అగ్రిమెంట్స్లో లేదు కంపెనీ మర్జర్స్ వాటిల్లో చాలా అగ్రిమెంట్స్లో మనము కోర్ట్ని అప్రోచ్ అవ్వద్దు, డిస్ప్యూట్ అయితే ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకుందాము అని అనుకుంటారు. అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి అనుకుంటారు ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డిస్ప్యూట్స్ ఉంటే. ఆల్దో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నా కానీ ఆర్బిట్రల్ జ్యుడిషియరీ ఎవరైతే ట్రిబ్యునల్ వాళ్ళు ఒక జడ్జ్మెంట్ పాస్ అయిపోయిన తర్వాత కూడా కోర్ట్కి అప్రోచ్ అవ్వడము ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? చాలా మంది అవుతూ ఉంటారు. అందుకే కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే ఆర్బిట్రేషన్ క్లాజ్ కెనాట్ బి ఇన్వోక్డ్ ఫర్ మ్యాటర్స్ ఆల్రెడీ అడ్జుడికేటెడ్ అండ్ కంక్లూడెడ్ బై ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అండ్ జ్యుడిషియరీ అని చెప్తాం జరిగింది. అంటే ఒక్కసారి మీకు ఆర్బిట్రేషన్ అవార్డు వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ నుంచి మరి మనం పెట్టుకునేది ఎందుకండి క్లాజ్? కోర్ట్స్కి వెళ్తే టైం పడుతుంది, బిజినెస్లో ఉన్నాము, వీ కాంట్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం. అంత టైం మేము పర్సనల్గా స్పెండ్ చేయలేము, ప్లస్ అంత టైం మాకు ఉండదు కూడా. కాబట్టి ఆర్బిట్రేషన్ క్లాజ్ అని సహజంగా ఎవరైనా పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆర్బిట్రేషన్ క్లాజ్ పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆర్బిట్రేషన్ అవార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోర్ట్స్కి వెళ్తాం జరిగింది. అదే కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక కేసులో ద కోర్ట్ హెల్డ్ దస్ ఇన్ ఏ సివిల్ మిస్సిలేనియస్ పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 11(5) of Arbitration and Conciliation Act 1996 seeking appointment of sole arbitrator to resolve the dispute and difference between the parties in terms of a clause of a registered lease deed. ఇది ఒక లీజ్ డీడ్కి సంబంధించింది మేడం. ఇది లీజ్ డీడ్కి సంబంధించిన తర్వాత ఎవరైతే ఆయన అమౌంట్ కట్టట్లేదో వీళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చి పిటిషనర్ ఇది వేస్తాం జరిగింది. వేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, ఆర్బిట్రేటర్ కావాలని పిటిషన్ వేస్తారు, అది అలౌ అయింది. ఆర్బిట్రేటర్ని కూడా ఇస్తాం జరిగింది, ఆర్బిట్రల్ అవార్డు కూడా వస్తాం జరిగింది. సెడ్ అవార్డ్ డైరెక్టెడ్ ద రెస్పాండెంట్ టు రీఫండ్ బోత్ ద security deposit and expenses incurred for constructing the perimeter wall amounting to sum of 6 crores 28 lakhs. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవి కోర్టులలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లాంటి కేసెస్ కోర్టులలో ఉంటాయి. బీయింగ్ డిస్సాటిస్ఫైడ్ ద రెస్పాండెంట్ ఫైల్డ్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ ANC యాక్ట్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ ఛాలెంజింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అవార్డ్. The court set aside the award, thereby nullifying the relevant portions of the arbitrated decision. Petitioner filed an appeal before the High Court, which upheld the impugned judgment. This decision was further affirmed by Supreme Court. Supreme Court కూడా ఆఖరికి ఓకే ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టిందే మీ కోర్టుల చుట్టూ తిరగకూడదని, మీరు ఆర్బిట్రేషన్కి వెళ్ళి అంటే మీ వైపు బాగా వస్తే ఆర్బిట్రేషన్ పనిచేస్తున్నట్టు, రాకపోతే మళ్ళీ కోర్టులలో వేసుకుంటే ఇట్ ఈస్ షియర్లీ అబ్యూస్ ఆఫ్ లా. కాబట్టి క్లియర్గా సుప్రీంకోర్టు కూడా దీన్ని అలౌ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా కూడా బిజినెసెస్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకోండి. ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకుంటే మనము కోర్టుకి వెళ్ళి సోల్ ఆర్బిట్రేటరో లేకపోతే మల్టిపుల్ ఆర్బిట్రేటర్స్నో మనము రిక్రూట్ చేసుకొని అంటే అపాయింట్ చేసుకొని కోర్టు ద్వారా వాళ్ళ త్రూ మనకి సొల్యూషన్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఆ అవార్డు ఏదైతే వస్తుందో మళ్ళీ కోర్టుకి వెళ్ళినా కూడా తీసుకోవద్దు అని కర్ణాటక హైకోర్టు కూడా చెప్తాం జరిగింది. దానివల్ల మీకు టైం ఎంతో మిగులుతుంది, ఫాస్ట్గా మీ బిజినెస్లో డిస్టర్బెన్స్ కాకుండా మీకు జడ్జ్మెంట్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.